హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో నేను మార్చి నెలలో ఫస్ట్ ట్రేడే తప్పు చేసేసాను. సో అది ఎలా అనేది, ఫిబ్రవరి నెలలో చిన్న చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్లు కావచ్చు, కొన్ని రూల్స్ బ్రేక్ చేయడం కావచ్చు. సో దానివల్ల పిఎన్ఎల్ని లాస్లో క్లోజ్ చేసాము. సో డిసెంబరు, జనవరి కొద్దిగా డిసిప్లిన్ పాటించాము. సో అలాగే మళ్ళీ మార్చి నెలను కూడా నేను కొద్దిగా డిసిప్లిన్గా చేద్దాం అనుకున్నాను. సో ఆ ఉద్దేశంలో కొంత రూల్స్ పెట్టుకున్నాను, కానీ ఫస్ట్ ట్రేడ్లోనే నేను ట్రాప్ అయ్యాను. సో అది ఎలా ట్రాప్ అయ్యాను అనేది మీకు వివరంగా చెప్తాను. సో దానికి ముందు రోజే నేను ఏం మిస్టేక్ చేశాను, నా ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉందనేది నేను ఇక్కడ రాసుకున్నాను. సో అందులో టెక్నికల్స్లో చూసుకున్నట్టయితే ఎంట్రీ ఎలా చేయాలనేది నేను రాసుకున్నాను. అందులో రెండు రకాల ట్రేడర్స్, బ్రేక్అవుట్ ట్రేడరు, రివర్సల్ ట్రేడర్ అనే వాళ్ళు ఉంటారు. బ్రేక్అవుట్ ట్రేడర్ అంటే బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చినప్పుడు ఎంటర్ అయ్యేవాళ్ళు. రివర్సల్ ట్రేడర్ అంటే రివర్స్ అవుతుంటారు. సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే, సో ఎంట్రీకి మనం ఏం చేయాలి, స్టెప్ 1 స్కాన్ చేయాలి, సపోర్టు రెసిస్టెన్స్ రాసుకోవాలి, కింద సపోర్టు చేసుకోవాలి. సో ఇమ్మీడియట్గా ఇక్కడ నుండి రెసిస్టెన్స్ తీసుకుంది, పై నుండి రెసిస్టెన్స్ తీసుకుంది, పై నుండి మూడోసారి రెసిస్టెన్స్ తీసుకుంది, ఇట్లా కిందికి కూడా సపోర్ట్ తీసుకుంది, మూడోసారి సపోర్ట్ అప్పుడు రివర్సల్లో ట్రేడ్ తీసుకోవటం అంటే మూడోసారి ఈ విధంగా స్కాన్ చేసేసి, రివర్సల్ ట్రేడర్ అయితే ఈ మూడోసారి ఎంట్రీ తీసుకొని పైకి ఎంట్రీ తీసుకోవాలి. బ్రేక్అవుట్ అంటే బ్రేక్ అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అయితే బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఇది ఎంట్రీ తీసుకునే పద్ధతులు అని రాసుకున్నాం. సో ఇక్కడ ఎగ్జిట్ కూడా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అనేది మనం ఆల్రెడీ రాసుకున్నాం. 1:2, 1:3. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్స్లో కూడా రిస్క్ మనకి ఎప్పుడైతే లాస్ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ 1 లాట్ తీసుకోవాల్సింది 30,000 ఉన్నాయనుకో, ఒక లాట్ తీసుకో, 20,000 ఉంటే ఒక లాట్ తీసుకో, 50,000 ఉంటే 2 లాట్స్ తీసుకో, ఇట్లా ఉండాలి. కానీ ఇక్కడ రూల్స్ ఏమున్నాయి, ఐ విల్ కట్ మై లాస్, కొంత లాస్ వచ్చేటారికల్లా ఐ విల్ కట్ అని అన్నా. ఎంత ఏమన్నా కానీ నేను లాస్ని కట్ చేయాలని అనుకున్నా. నెవర్ యావరేజ్ లూజింగ్ ట్రేడ్, అసలు లూజింగ్ ట్రేడ్ని యావరేజే చేయొద్దు. సో ఈ విధంగా హోల్డింగ్ చేయొద్దు, నో హోల్డింగ్ BTST, ఈరోజు కొని రేపటికి. దీని తర్వాత కొంత ప్రాఫిట్ వచ్చిన టార్గెట్ అయినా ఏదైనా బుక్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఆశ తెచ్చుకోవడం అట్లాంటివి చేయొద్దు. సో ఇక్కడ ఈ రూల్స్లలో నేను ఎట్లా మిస్టేక్ చేశాను అనేది చూపిస్తాను. సో ఈరోజు నేను ట్రేడ్ చేయలేదు. సో ఫస్ట్ మార్చి నెల 4th చేద్దాం అనుకున్నాను. సో మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. 22,000కి కింద 21,900 చిల్లర్లో ఓపెన్ అయింది. సో నేను కొద్దిగా వెయిట్ చేయకుండా మార్నింగ్ సెటప్లో కన్ఫ్యూజన్ ట్రాప్ డేస్లో సడన్గా నేను డౌన్ సైడ్కి ఎంటర్ అయ్యాను. సో మార్కెట్ కొద్దిగా పైకి వచ్చేటప్పుడు ఇంకొక లాట్ యాడ్ చేశాను, పక్కాగా కిందికి వస్తుందని. ఎందుకంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కదా. ఇదే రోజు అమెరికన్ మార్కెట్ చాలా పడ్డది, జర్మన్ మార్కెట్ పడ్డది, తర్వాత జపనీస్ మార్కెట్, ఇట్లా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ చాలా డౌన్లో వెళ్తున్నాయి. కాబట్టి ఈరోజు కూడా కొద్దిగా టార్గెట్ ఉంది, 21,800కి వస్తుంది అన్న ఉద్దేశంతో చిన్న టార్గెట్లో చిన్న ప్రాఫిట్ అన్నది ఇద్దామన్న ఉద్దేశంలో నేను ఇక్కడ ఒక లాట్ యాడ్ చేశాను, మళ్ళీ ఇంకొక లాట్ యాడ్ చేశాను, ఇంకొక లాట్ 3 లాట్స్, అంటే మనకు 30,000 క్యాపిటల్ తోటి చేస్తున్నాం కాబట్టి 3 లాట్స్ యాడ్ చేశాను. ఆపోజిట్ డైరెక్షన్లో యావరేజ్ చేశాను. సో మార్కెట్ కొద్దిగా మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకొని డౌన్ సైడ్ వస్తుందని. సో సడన్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, అంటే ఫెయిల్యూర్, అంటే బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ అనేది జరిగింది. ట్రాపీగా మార్కెట్ ట్రాప్ చేసేసింది డౌన్ సైడ్కి పోకుండా. సో మార్కెట్ ఒక బుల్లిష్గా డే మొత్తం, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఓల్డ్ ఈ ఏరియాలోనే ఉంది. సో ఈ ఏరియాలో ఉన్నప్పుడు మనము కొంత లాస్లో ఉంది, 3,000, 4,000, 4,000. సో మనం ఏం చేయాలి, కొంత డిఫైన్డ్ లాస్లో కట్ చేసేసుకోవాలి. కానీ మార్కెట్ అలాగే హోల్డ్ చేసి మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ నుండి మళ్ళీ గ్యాప్ డౌన్ లేకపోతే నెక్స్ట్ డే రాదా అన్న ఉద్దేశంలో అలాగే హోల్డ్ చేసాము. సో హోల్డ్ చేయటం వలన నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న మార్కెట్ కంటిన్యూస్గా ఇటే సో పైకి ఎంటర్ అయింది. సో ఈ విధంగా బుల్లిష్ క్యాండిల్ వచ్చి పైకి వెళ్ళింది. సో ఏదైతే మనము తప్పు చేస్తే లాసెస్ వస్తాయో అదే తప్పుని మార్చ్ ఫస్ట్లో నేను చేశాను.
అది లాస్ తొందరగా కట్ చేసి ఉన్నట్టయితే ఆ ఇగోకి వెళ్ళకుండా ఉన్నట్టయితే ఇది ఒక రేంజ్ బౌండ్లో ఉన్న మార్కెట్. సో అందులో మనీ రాదు. ఇంకా ఈరోజు నాది కాదని లాస్ ఇచ్చేసి ఉంటే నాకు ఈరోజు మంచి డబ్బులు వచ్చేటివి. సో నేను ఈగో ఫీలింగ్కి వెళ్ళి మార్కెట్ రివర్స్ అవుద్దని అనుకొని ఈ లాస్ని కట్ చేయకుండా ఏదైతే ఇనిషియల్గా మనకి ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన మిస్టేకే కొంత ఎక్స్పీరియన్స్గా తెచ్చుకున్నప్పటికీ మళ్ళీ హోల్డింగ్ చేయటం వలన సో మనకి బిగ్ లాస్ వచ్చింది. అలాగే హోల్డింగ్ పెట్టాము. సో మార్చి నెల మొత్తము ఎంత లాస్ రావాలో అదంతా ఈ ఒక్క రోజులోనే వచ్చేసింది. సో పెద్ద తప్పు జరిగిపోయింది. సో మనం ఏం చేస్తాం? సో ఏదైతే తప్పు చేయకూడదు అనుకున్నామో అదే తప్పు చేశాము. సో అది ఫ్రెండ్స్. సో నా పిఎన్ఎల్ని నేను మార్చిలో గ్రీన్లో ఎండ్ చేద్దాము, డిసిప్లిన్గా పాటిద్దాం అనుకున్నాను. కానీ ఫస్ట్ డేనే నేను మళ్ళీ మిస్టేక్ జరిగిపోయింది. సో ఇది మనం ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. సో చాలా ఇంకా గ్యాప్ ఇవ్వడమే బెటర్ అనుకుంటున్నా ట్రేడింగ్కి. ఈ మార్చి నెల కంప్లీట్గా గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకైతే ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ, నేను తీసుకున్నది నిఫ్టీలే తీసుకున్నా. సో నిఫ్టీ ఎక్స్పైరీ, సో అది ఈ ఏరియాకి వస్తే తప్పితే చిన్న లాస్ వస్తుంది. సో నాకు తెలిసి అయితే ఈరోజు మార్కెట్ ట్రాపేజ్ పైకి వెళ్ళి లేకపోతే ఇదే రేంజ్లో ఉండొచ్చు. కాబట్టి మనం తీసుకున్నది కూడా జీరో అయిపోయే ఛాన్స్ ఉంది. తెలిసి మిస్టేక్ చేశాము. సో కొంత అప్పుడప్పుడు ఈగోతోటి ఉండటం వలన చిన్న లాస్ని కట్ చేసుకోవడం, డిఫైన్డ్ లాస్ని కట్ చేయడం అనే దాన్ని చేయకపోవడం వలన ఇది ఒక గుణపాఠంగా అనుకోవటమే. సో ఇంకా ఏదో నేర్చుకోవాలన్న ఉద్దేశంలో మనకు ఇది ఒక లెసన్ ఇచ్చింది. సో ఇంకా నువ్వు మారాలి, నీలో ఇంకా నీకు తెలియని చాలా ఉన్నాయి, నువ్వు ఇంకా కొన్ని పాటించట్లేదు అనేది ఈ మన ట్రేడ్ ద్వారాగా మనకి మంచి గుణపాఠాన్ని లెసన్ ఇచ్చింది. సో దాన్ని మనం స్వీకరిద్దాం. సో ఇంకా మారటానికి ట్రై చేద్దాం. సో ప్రస్తుతానికైతే డే ట్రేడింగ్ ఛాలెంజ్ని అయితే ప్రస్తుతానికైతే ఆపు. సో ఇక్కడ డిసిప్లిన్ పాటించకపోతే మనకు కొన్ని గుణపాఠాలు అయితే ఇస్తాయి. సో వాటిని యాక్సెప్ట్ చేసేసి మనం మారనంత వరకు అవి ప్రాఫిట్స్ అయితే ఇవ్వవు, మళ్ళీ మనని జీరో చేస్తాయి. సో అది ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఏదో నేర్చుకోవాలనే దాని మీద ప్రతిసారి మనకు ఒక గుణపాఠం ఇస్తుంది. సో ఇలాంటి గుణపాఠాలు నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. సో అది నా మిస్టేక్స్ మీకు కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నా. సో ఇంకా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా అనాలిసిస్లు ఉంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను.